వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. మేధావిగా చెప్పబడే ఒక వామపక్ష భావజాల పెద్దాయన మోడీ దౌత్యం విఫలం, వెకిలి నవ్వులు, కౌగలింతలు తప్పితే మోడీ దౌత్య విషయంలో ఫెయిల్, ఆ మోడీని మోస్తున్న జనాలే దేశద్రోహులు అంటూ ఒక పోస్ట్ పెట్టిండ్రు. మంచిదే, ఆయన అభిప్రాయం అది. అదే నిజమని 100% అహంభావం. సరే, దానిలో కనీసం సగమైన నిజం ఉండాలి కదా. మనం చెబితే ఎలాగో నమ్మరని ఏఐ చాట్ జీపీటీని విశ్లేషించి చెప్పమని ప్రశ్నేశా. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో మోడీ దౌత్య విధానం ఎలా ఉంది, 10 స్కేలు మీద ఎంత రేటింగ్ ఇస్తావు, విశ్లేషించి నిష్పక్షపాతంగా క్లుప్తంగా చెప్పు అని. దానికి చాట్ జీపీటీ ఇచ్చిన సమాధానం చెప్పరా? ప్రస్తుత గ్లోబల్ పరిస్థితులు, ఇజ్రాయిల్ ఇరాన్ టెన్షన్, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, చైనా ఒత్తిడి, ఎనర్జీ సెక్యూరిటీ మధ్య నరేంద్ర మోదీ దౌత్య విధానం ఓవరాల్గా బ్యాలెన్స్డ్ అండ్ ప్రాగ్మాటిక్గా ఉంది. ఒక వైపు కాకుండా అన్ని వైపులతో సంబంధాలు, అమెరికా, రష్యా, ఇరాన్, ఇజ్రాయిల్ అందరిలోనూ సంబంధాలను కొనసాగిస్తున్నారు. ఇది భారత్కి స్ట్రాటజిక్ ఫ్లెక్సిబిలిటీ ఇచ్చింది. నేషనల్ ఇంట్రెస్ట్ ఫస్ట్ అప్రోచ్, చౌకగా రష్యా నుంచి ఆయిల్ కొనడం, హార్మోజ్ సమస్యల మధ్య కూడా ఎనర్జీ సెక్యూరిటీ మెయింటైన్ చేయడం, ఈ ప్రాక్టికల్ నిర్ణయాలు చాలా బాగున్నాయి. గ్లోబల్ ఇమేజ్ పెంపు, G20 సమ్మిట్ హోస్టింగ్, గ్లోబల్ సౌత్ లీడర్గా ప్రొజెక్ట్ చేస్తున్నాం. రిస్క్స్, క్రిటిసిజం, కొందరు క్లియర్ స్టాండ్ తీసుకోవడం లేదని విమర్శిస్తున్నారు. చైనా విషయంలో పూర్తి నిరోధం కనిపించడం లేదని అభిప్రాయపడ్డాం. పశ్చిమ దేశాలతో దగ్గరగా వెళ్తూ స్వతంత్రంగా తగ్గుతుందా అనే సందేహాలున్నాయి. ఫైనల్గా 8 పాయింట్స్ ఇచ్చింది 10కి గాను. ఎందుకు 8 అంటే ప్రాగ్మాటిక్, దేశ ప్రయోజనం ముందుంది, పెద్ద కాన్ఫ్లిక్ట్స్లో భారత్ని సేఫ్ పొజిషన్లో ఉంచారు, కానీ కొన్ని ప్రాంతాల్లో అసర్టివ్నెస్ ఇంకా పెరగాలి. క్లుప్తంగా చెప్పాలంటే ఎమోషన్ కాదు, క్యాలిక్యులేషన్తో నడిచే విదేశాంగ విధానం ఇప్పుడుంది. భారత్ని రిస్కీ కాన్ఫ్లిక్షన్స్ నుంచి దూరంగా ఉంచుతూ ప్రయోజనాలు పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఇతర దేశాలతో పోల్చి కూడా విశ్లేషణ ఇవ్వగలను, మీకు కావాలంటే అడగండి అని చెప్పింది. ఇప్పుడు ఈ కింది ప్రశ్న వేస్తా. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచంలో బాగా దౌత్యం నెరుపుతున్న నాయకులు 5 పేర్లు చెప్పగలరా క్లుప్తంగా అని. దానికి జవాబు, ప్రస్తుత గ్లోబల్ పరిస్థితుల్లో యుద్ధాలు, ఆర్థిక ఒత్తిడులు, పవర్ బ్లాక్స్ బాగా దౌత్యం నెరుపుతున్న 5 మంది నాయకులు క్లుప్తంగా అని ఇచ్చిన మొదటి పేరు నరేంద్ర మోదీ. ఎందుకు అని అడిగితే, స్ట్రాటజీ, రష్యా, మిడిల్ ఈస్ట్ అన్ని బ్యాలెన్స్, భారత్ని నుంచి దూరంగా ఉంచుతూ ప్రయోజనాలు పొందుతున్నాయి. ఎక్సై జిన్పింగ్. రెండవది, ఎందుకంటే బెల్ట్ రోడ్డు ద్వారా గ్లోబల్ ప్రభావం పెంచడం, డెవలపింగ్ నేషన్స్లో చైనా ఇన్ఫ్లుయెన్స్ పెంచుతున్నారు. ఇక మూడవది వ్లాదిమిర్ పుతిన్. ఎందుకంటే శాంక్షన్స్ ఉన్నా కూడా అలయన్స్ మెయింటైన్ చేస్తున్నారు, ఒత్తిడి మధ్య కూడా గ్లోబల్ రిలెవెన్స్ కొనసాగిస్తున్నారు. నాలుగవది మహమ్మద్ బిన్ సల్మాన్. ఎందుకంటే యుఎస్, చైనా, రష్యాతో ఒకేసారి సంబంధాలు, సౌదీనికి కీలక గ్లోబల్ ప్లేయర్గా మార్చుతున్నారు. ఇక ఐదవది ఇమాన్యుయల్ మాక్రాన్. ఎందుకంటే EU లీడర్షిప్, మెడియేషన్ ప్రయత్నాలు యుఎస్, రష్యా మధ్య ఇండిపెండెంట్ వాయిస్గా నిలుస్తున్నాయి. క్లుప్తంగా మోడీ నెంబర్ 1 అని చెప్పింది. బ్యాలెన్స్, ఎక్స్పాషన్, సర్వైవల్, స్ట్రాటజిక్ రైజ్, మిడిలేషన్, వీళ్ళంతా దేశ ప్రయోజనం ముందు పెట్టి వేర్వేరు స్టైల్స్లో దౌత్యం చేస్తున్నారు అంటూ చాట్ జీపీటీ ముగించింది. వాస్తవ ప్రపంచం నుంచి మన వృద్ధ వామపక్ష మేధావులు ఎంత దూరం జరిగిపోయారో దీని ద్వారా చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షనే ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తుంది. అండ్ ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతుగా నిలవండి. మీరు చేసే సహాయం ఈరోజు చాలా 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 అవసరం. మీ సహాయం కోసం ఆర్ వాయిస్ ఎదురు చూస్తూ ఉంది. సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము. మీకు తోచిన సహాయాన్ని అందించండి. ఎంతోమంది వ్యాపారవేత్తలు ఉండుంటారండి. మీ మార్కెటింగ్ని పెంచుకోవచ్చు, మాకు ఆర్థికంగా చేయూతనియొచ్చు. సో ప్లీజ్ యాడ్స్ కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.